నమస్తే. చదువుకున్న వాళ్ళకి చదువుకోని వాళ్ళకి తేడా లేదా అని అంటే ఇప్పుడు చూస్తున్న సమస్యలు చూస్తుంటే ఆ విధంగానే అనిపిస్తుంది. అసలు రాస్తరుని విషయము చాలా చర్చనీయాంశమైంది. అందరూ కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. అంటే నేను మోసం చేశానా అంటే మోసం చేయలేదంటాడు, రిలేషన్షిప్లో ఉన్నానంటే ఉన్నానంటాడు. అంటే అంతా కూడా ఒక గమ్మత్తు వ్యవహారం ఉంది. అసలు ఇందులో తప్పెవరిది? వీళ్ళిద్దరు దాదాపుగా 11-12 ఏళ్ళ నుంచి లివింగ్ రిలేషన్లో ఉన్నప్పుడు ఏమాత్రం హక్కులు ఉండవా? ఆమె మీద ఒక నెపం తోసేసి నాకు సంబంధం లేదని చెప్తున్న వ్యవహారము ఎంత మేరకు కరెక్టు? సో ఈ విషయాలన్నింటినీ మనం కొంచెం డిస్కస్ చేయాలంటే మనతో ఉన్నారు కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే మేడం. కాదు మేడం, చదువుకున్న వాళ్ళకు గదే సమస్య ఉంది, చదువుకున్న వాళ్ళకి గదే సమస్య ఉంది. ఇవాళ రాస్తారని విషయం చూస్తుంటే నేను ఆడమ్మగాని తప్పు చేస్తే ఎవరైనా తప్పే, కానీ రాస్తారని చెప్తున్న విషయం చూస్తే మేము ఉన్నాము లివింగ్ రిలేషన్లో, కానీ 17 వరకే ఉన్నాం, 17 తర్వాత మాకు అసలు శారీరక సంబంధం లేదు, ఆమె డ్రగ్స్ తీసుకుంటుంది, సో అది కూడా బ్యాడ్ ఫ్రెండ్షిప్స్, ఆమె ఫ్రెండ్షిప్స్ నచ్చదు, నువ్వు ఎక్కడన్నా డ్రగ్స్ తీసుకోకని ఇంట్లో తీసుకోకన్నా అని అన్నాడు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి డ్రగ్స్ ఆమె తీసుకుంటుంటే ఈయనకు కనీసంగా నైతిక బాధ్యత లేదా పోలీసులకు ఇన్ఫామ్ చేయడం అనేది? రెండోది, 11 సంవత్సరాల రిలేషన్షిప్లో ఉన్నప్పుడు దానికి సంబంధించి ఏమీ హక్కులు ఉండవా? ఆమె మీద ఒక క్యారెక్టర్ అంటే ఉమెన్ కాబట్టి ఆమె మీద ఎలిగేషన్స్ వేసేసి కథ మనం తప్పుకుందాం. ఏం చెప్తారు ఈ విషయంలో? అసలు ఇప్పుడు అతను ఎస్కేప్ అవ్వడానికి లేదండి. అతనికి ఎవరైనా పెద్దలు అభయహస్తం ఇస్తే తప్పితే అదర్వైజ్ అతను ఎస్కేప్ కాలేడు. ఎందుకంటే సహజీవనానికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి. అసలు సహజీవనం తప్పు చేయొచ్చా, సహజీవనం చేయడం తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే అది తప్పే గనక అయ్యి ఉంటే గనక సుప్రీంకోర్టు ఎందుకు వాళ్ళకి కొన్ని హక్కులు ఇస్తుంది? సహజీవనంలో ఉన్న డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టచ్చు, డీవీసీ పెట్టచ్చు సహజీవనంలో. ఇది చాలా మందికి తెలీదు. ఆ సహజీవనంలో తన్నులు తింటూ ఉంటారు. మేము పెళ్లి చేసుకోలేదు కదా, మా పెళ్ళికి ఆధారం లేదు కదా, ఇంకేం మాట్లాడతాం అన్నట్లుంటారు. కానీ సహజీవనానికి కూడా హక్కులు ఉంటాయి. పైగా ఈ సహజీవనానికి బేస్ గనక పెళ్ళి చేసుకుంటాను అనే ఒక ఒప్పందం గనక వాళ్ళిద్దరి మధ్యలో ఉంటే గనక రాజ్ తరుణ్ ఎస్కేప్ అవ్వడం కుదరదు. ఇది ఇంతవరకు క్లియర్. ఈ 11 ఏళ్లలో వీళ్ళిద్దరూ కలిసి ఉన్న ఈ 11 ఏళ్లలో ఏదో ఒక సందర్భంలో ఆమెతోటి అతను కానీ అతను ఆమెతో కానీ పంచుకున్న విషయాలు ఉంటాయి. అవి సెల్ ఫోనుల్లోనా లేకపోతే ఈ మెసేజ్లు పెట్టుకునే విషయమా లేకపోతే ఇంకోట ఎక్కడో ఒక చోట వాళ్ళ మధ్యలో పెళ్ళి అనేది ఖచ్చితంగా ఒక ప్రస్తావన ఉండుంటే గనక ఇంకా దీనిలో నో డౌట్ ఉంది. దాంతో పాటుగా గుళ్ళోనో తాళి కూడా కట్టేశాడు అనే విషయం చెప్తుంది. బట్ దానికి ప్రూఫ్స్ లేకపోవచ్చు, నేను అది వాదించలేను అనేసి ఆమె చెప్తుంది. ఇప్పుడు ఆ గుళ్ళో తాళి కట్టారన్న దానికి ప్రూఫ్లు ఉండనివ్వండి లేకపోనివ్వండి, పెళ్ళి చేసుకోనివ్వండి చేసుకోనివ్వకపోనండి, అది ఇక్కడ సమస్య కానే కాదు. ఆమె ఇన్ని రోజులు అతనితో సహజీవనం చేసినప్పుడు ఆవిడకి కొన్ని హక్కులు వస్తాయి. ఆ హక్కుల ప్రకారం అంటే హక్కులు అంటే ఎలా ఉంటాయి అంటే వాళ్ళిద్దరూ కలిసి ఒక ఇంట్లో ఉంటున్నారు, అదే ఆయన ఫ్లాట్లోనే మళ్ళీ ఆ ఇంట్లో ఉంటున్నట్లు ఆ ఏరియాలో కొంతమందికి తెలుసా లేదా? తెలుస్తుంది. అలాగే వాళ్ళ ఇంటికి వచ్చిపోయేవాళ్ళు వీళ్ళిద్దరూ ఈ ఇంట్లో ఉంటున్నారు అని చెప్తారా లేదా? దానికి ఈ విషయం ఇక్కడ కేసులు ఏంటంటే కాదు అనట్లేడు. నాకు డెఫినెట్గా స్టార్టింగ్లో నేను సినిమా కెరియర్ స్టార్టింగ్లో షార్ట్ ఫిల్మ్స్ తీసుకున్న నేను ఇబ్బందుల్లో ఉన్నాను. నాకు డెఫినెట్గా ఆమె చాలా సపోర్ట్ చేసింది. నేను లివింగ్ రిలేషన్లో ఉన్నాను, కానీ 17 నుంచి నాకు ఆమె బిహేవియర్ నచ్చలేదు. మెయిన్ పాయింట్ ఏం తీసుకుంటే ఆమె డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది. అవును. అప్పుడు తిన మీద కూడా ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి. బట్ ఆమె ఎందుకు అరెస్ట్ అయిందని తెలియదు, ఈయన మీద ఎలిగేషన్స్ ఏందో. ఇక్కడ అసలు చాలా ఒక కనెక్టివిటీ ఉంది. ఇక్కడ అసలు తీగలాగితే రాస్తరునే ఇరుక్కుంటాడేమో అని కూడా చెప్పొచ్చు. అవును. సో ఇక్కడ ఏమైంది, ఆ అమ్మాయి తెలివిగా ఏం చేస్తుండు, అప్పుడు ఆమె డ్రగ్స్ తీసుకుంటుందా అమ్ముతుందా డ్రగ్స్ పెడ్లరా పక్కన పెడితే డ్రగ్స్ తీసుకుంటుందని ఆ కేసును ఆధారంగా చేసుకొని చెప్తున్నాడు. మరి నీ ఇంట్లో ఉన్నప్పుడు ఓకే, నీదే ఫ్లాట్ అంటున్నావు కదా, నీ ఇంట్లో ఉన్నప్పుడు డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు మరి నీకు సంబంధం లేకుండా డ్రగ్స్ తీసుకుంటే ఇది చాలా పెద్ద ఇష్యూ కదా అనేసి నువ్వు పోలీసులకు కంపల్సరీ బయటికి రాకుండా కూడా లోపల ఈ కేసును కొంచెం కాన్ఫిడెన్షియల్గా ఉంచండి అనేది ఒకటి చెప్తారు. రెండోది, ఇంకో అతనితో మస్తాన్ అనే అతనితో ఈమె నా ఇంట్లోనే నేను కింద ఉన్నాను, ఆమె పైన ఉంది,
కానీ నా ఇంటికి వేసి రాళ్ళు కొడితే నేను ఒక సెలబ్రిటీని కాబట్టి నా సినిమాలు ఆగిపోతాయా, నా సినిమా రిలీజ్ కావు అని చెప్తున్నాడు. ఒక ఈజీగా ఒక టెక్నికల్గా ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ. అంటే అక్కడ తప్పించుకోరని తెలుసు, రిలేషన్ ఉందని ఒప్పుకుంటున్నాడు, అక్కడ ఎట్లాగో తప్పుకోలేడు. కానీ ఇక్కడ ఈ టెక్నికాలిటీ చూపిస్తున్నాడు, అంటే మీన్స్ ఆమె మీద ఒక నేరం చూపిస్తున్నాడు. దీన్ని ఎట్లా ఆమె సస్టైన్ కాగలుగుతుంది? ఆమెని అతను వదిలించుకోదలుచుకున్నాడు. సింపుల్గా మాట్లాడుకుంటే లిటరల్గా వదిలించుకోవాలనుకుంటున్నాడు. దానికి మార్గాలు ఏంటి అని అన్వేషిస్తున్నాడు అతను. అంతకుమించి ఇందులో ఏమీ లేదండి. ఆమె గనక నాకు అతను కావాల్సిందే అని కూర్చుంటే గనక అతను నమ్మక ద్రోహం చేసినట్లే. ఆమెను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఈరోజు నీ దోవ నువ్వు చూసుకో అన్నాడు అంటే గనక అది బైండింగే, లీగల్ బైండింగే. ఇప్పుడు ఇక్కడ ఈమె వచ్చి సహజీవనానికి ఉండడానికి ఆమె కన్సెంట్తోనే కదా ఉన్నది అని అంటారు ఎవరన్నా అడిగితే. కన్సెంట్ ఈజ్ డిఫరెంట్. మనకి ఇచ్చిన భాషలు ఏవైతే ఉన్నాయో ఆ కన్సెంట్కి ఏది పునాది అనేది ఇంపార్టెంట్. వీళ్ళు ముందే మనం కొన్నాళ్ళు కలిసి ఉందాము, ఇష్టం లేకపోతే విడిపోదాము అనే ఒక ఒప్పందం ప్రకారం వీళ్ళు కలిసి ఉన్నారా, లేదు కొన్నాళ్ళు కలిసి ఉన్న తర్వాత పెళ్లి చేసుకుందాము అనే ఒక అభిప్రాయంలో ఉన్నారా లేదా అనేది ఒక మాట ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ మాట కనుక ఇచ్చి పుచ్చుకున్నారు అంటే మట్టుకు ఖచ్చితంగా రాజ్ తరుణ్ ఒప్పుకొని తీరాల్సిందే. ఇప్పుడు ఆయన చెప్తున్న ఎలిగేషన్ ఏంటి? ఆవిడ బిహేవియర్ మంచిది కాదు. ఇప్పుడు చాలామంది భర్తల బిహేవియరు బాగలేదు అని చెప్పి వాళ్ళని రీహాబ్ సెంటర్స్లో పెట్టుకుంటున్నారు. అలాగే భార్యల బిహేవియర్ బాగాపోతే, అంటే ఏదైనా లిక్కర్ తీసుకుంటున్నారా లేకపోతే ఏదైనా మాదక ద్రవ్యాలు వాడుతున్నారా అంటే వాళ్ళు దాన్ని రీహాబ్ సెంటర్కి తీసుకెళ్ళి పెట్టుకుంటున్నారు. ఇప్పుడు పిల్లలే ఉన్నారు, మన పిల్లలే ఉన్నారు. నువ్వు డ్రగ్స్ తీసుకుంటున్నావు కాబట్టి నువ్వు నా కొడుకు కాదు అని అంటున్నారా? తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు? ఏదో రకంగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే అదే నీ సొంత భార్యనైతే ఈ విషయం చెప్పి నువ్వు నాకు అక్కర్లేదని అనగలుగుతావా? నువ్వు కానీ లీగల్గా పెళ్లి చేసుకుని ఉన్నట్లయితే లేదు కదా. మరి అలాంటప్పుడు అసలు మీ స్నేహానికి ప్రాతిపదిక వెనకమాల నీ ఉద్దేశమే కరెక్ట్గా లేదని అర్థమవుతుంది. నువ్వు వదిలించుకోవాలనుకుంటున్నావు. తను వచ్చి కంప్లైంట్ చేసింది, నువ్వు దానికి వచ్చేసి నేను దానికి ఆన్సర్ చెప్పాలనుకుని బయటకు వచ్చినా అని చెప్తే నువ్వు పదే తను మత్తు పదార్థాలు తీసుకుంటది అన్నప్పుడు నీకు అంటే నీకు తెలిసే కదా జరుగుతుంది కదా. మరి ఈ విషయాన్ని రేపు అడగరా? నీకు అడుగుతారు. నువ్వు ఎన్నిసార్లు పదే ఆమె నేను ఇంట్లో కాదు ఎక్కడన్నా తీసుకో అని చెప్పాను అని అంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఏం చేస్తుంది అనేసి నీ ఇంట్లో ఉన్న మనిషి కంటే నువ్వు ఇప్పుడు నేరస్తుడు అవ్వవా? ఖచ్చితంగా నేరస్తుడు. అంటే దీన్ని అతి తెలివి ప్రదర్శిస్తున్నాడా? అతి తెలివి ఆ పిల్లాడి దగ్గర చాలా అతి తెలివి ఉందండి. చాలా అతి తెలివే కాకుండా తడబడుతున్నాడు, మాట్లాడేటప్పుడు చాలా తడబడుతున్నాడు. దానిలోనే తప్పించుకోవడానికి జోకులు వేస్తున్నాడు. ఓ అలా అరిసేసరికి నాకు భయం వేసిపోయిందండి అన్నాడు సింపుల్గా. అంటే అక్కడున్న సీరియస్నెస్ ఏంటి? నువ్వు అక్కడ కూడా జోకులు వేస్తావా? నీ జీవితమే ఒక జోక్ అయిపోయింది ఇప్పుడు. అసలు నువ్వు చక్కగా వచ్చావు, ఫీల్డ్లోకి వచ్చావు, ఏవో షార్ట్ ఫిల్మ్స్ చేసుకున్నావు, తర్వాత హీరోగా వచ్చావు, హీరోగా నిలదొక్కున్నావు. చక్కగా నీ కెరీర్ని అలా ఉంచుకోకుండా ఈరోజు నీకు ఇంకొక ఆమె అది కనిపించేసరికి, ఇంకొక ఆమె మీద నీకు ఇష్టం పెరిగేసరికి ఈమెను వదిలించుకోవాలనుకున్నావు. ఈ ఆడవాళ్ళు కూడా ఎట్లుంటారంటే వీళ్ళంత తర్కం లేని వాళ్ళు ఎక్కడా ఉండరేమో అనిపించేటట్లు కళ్ళు మూసుకుపోతాయి. మనం ఏ ప్రాతిపదిక మీద కలిసి ఉంటున్నాము, అసలు ఈ మనిషి ఏంటి, ఎలాంటోడు, ఇది కాసేపు పక్కన పెట్టేసి ఏదన్నా ఇబ్బందులు రాగానే అసలు వీడిలో మార్పు వచ్చిందని చూసుకోరు వీళ్ళు. ఇంకెవరి వల్ల వీళ్ళలో మార్పు వచ్చింది అనుకుంటారు, వేరెవరినో దీనికి బాధ్యులను చేస్తారు. కానీ అసలు ఇక్కడనే కదా అసలు మన బంగారం మంచిదైతే అంతే కదా. అయినా ఒకటి మేడం, 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఎందుకు లివింగ్ రిలేషను? పెళ్లి చేసుకుంటేనే ఈరోజు నరేష్ లాంటి, అంటే ప్రతిసారి కేసుకు మనకు నరేష్ వస్తున్నాడు, అంటే ఎటు చుట్టూ తిరిగినా వద్దనుకున్నా కూడా మనం వదలట్లేదు పాపం. ఇప్పుడు పెళ్లి చేసుకొని ఒక కొడుకున్న ఆమెనే నానా తిప్పలు పెట్టి నానా ఇది చేసి ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేసేసి ఆయన ఎవరితో పోయి ఆమెకు ఒక నిల్వ నీళ్ళు లేకుండా గూడు లేకుండా ఆమె నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూస్తున్నాము. చేసుకున్న దానికి దిక్కులేదు. అంటే ఇంత మనం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడాలంటే ఇక అట్లాంటిది ఇది ఇప్పుడు ఎట్లుందని అంటే ఇంక ఒక భాషలో మనం అనకూడదు కానీ ఒక ఉంచుకున్న ఒక కీప్ లాగా చూసినట్టే కదా.
12 ఏళ్ల పాటు ఇది చేసి ఈరోజు నాకు వద్దు అన్నాడన్న అంత ఈజీగా ఆమె మీద అన్ని క్యారెక్టర్ ఆమె మంచిది కాదు, డ్రగ్స్ తీసుకుంటుంది, బ్యాడ్ స్నేహితులు, నేను అవన్నీ వద్దని చెప్పినా వినలేదనుకుంటూ ఈరోజు ఆమె కంప్లైంట్ చేస్తే తప్ప నీకు ఆమె మీద గుర్తు రాలేదా? అసలు కాదండి, ఆమె మొన్న డ్రగ్స్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా రాజ్ తరుణ్ ఫ్రెండ్గానే చూశారు మీడియా మొత్తం. నాకు ఎప్పుడో ఫ్రెండు, ఇప్పుడు ఫ్రెండ్ కాదు అనడం కరెక్ట్ కాదు. అసలు రాజ్ తరుణ్ చాలా కన్వీనియంట్గా, చాలా నేను తెలివైనవాడిని అనుకుంటున్నాడు, తెలివైనతనంగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నాడు. అది కుదరదు. ఎందుకంటే చట్టాలు ఉన్నాయి మనకి. ఇప్పుడు ఏ కేసు అయినా చట్టం దగ్గర, న్యాయం దగ్గర కాదు మేడం. ఇప్పుడు ఇరికించాలనుకుంటే మేమిద్దరం కలిసి రాజ్ తరుణ్నే చేపించాడు అని గట్టిగా చెప్తే ఏముంది, మళ్ళీ ముందుకు రాదు. ఇప్పుడు అదేదో జరుగుతుందండి. అదే లేదు, ఇప్పుడు ఆ అమ్మాయి ఆ ధైర్యంతో వచ్చే అమ్మాయి కూడా పెట్టింది. అంత దీని వెనకాల ఏమనిపిస్తుంది తెలుసా, ఈ అమ్మాయిని పెట్టుకొని బిజినెస్ చేస్తారా, డ్రగ్స్ బిజినెస్ అంటే తీగలాగితే డొంక గదిలినట్టుగా పదే నేను ఆ మాట పలకడం వల్ల అతనే పలికాడు. అవును, ఆ పలకడం వెనకాల అసలు చాలా కథ ఉంది అనిపిస్తుంది. రెండోది ఏంది, అమ్మాయి కూడా అంటే ఇంకా తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే మరి బయటికి రావచ్చేమో, కానీ ఈరోజు బయటకు వచ్చేసి అందరూ అదే డౌట్ అడుగుతున్నారు. అరే నువ్వు ఇన్నిసార్లు చెప్పినావు కదరా, మరి నువ్వు తెలిస్తే నువ్వు పోలీసు వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? అసలు నీకు తెలియకుండా ఇంట్లోకి సినిమా వాళ్ళ చుట్టే తిరుగుతున్నాయి అవి. ఇట్లాంటి సమాచారం తెలిసి కూడా చట్టానికి ఇవ్వకపోతే కూడా నువ్వు అసలు నేరస్తుడు అవుతావు. నువ్వు నేరస్తుడు అవుతావు ఇక్కడ. ఇప్పుడు ఆమె బాధితురాలు. నేను మందు తాగుతాను, సిగరెట్ తాగుతాను, కానీ నేను వాటి జోలికి పోను. మీరు తీసుకుంటారా అడిగినందుకు నేను మందు తాగుతాను, సిగరెట్ తాగుతాను, కానీ నేను వాటి జోలికి పోను. ఏం జరుగుతుంది అసలు అనేది నాకు అది పూర్తిగా విన్న తర్వాత ఏం లేదండి. సినిమా ఇండస్ట్రీలో చాలామంది సినిమా ఇండస్ట్రీకి సంబంధం ఉన్న వాళ్ళ ద్వారానే డ్రగ్స్ వెళ్తున్నాయి. ఇప్పుడు ఒక సౌత్ ఆఫ్రికనో లేకపోతే ఇంకొకళ్ళో వాళ్ళు డైరెక్ట్గా సినిమా వాళ్ళతోటి టచెస్ ఉండవు. వాళ్ళకి ఎవరితో టచెస్ ఉంటాయి? ఈ మేనేజర్స్, సో కాల్డ్ మేనేజర్స్ తోటి సంబంధాలు ఉంటాయి. ఈ మేనేజర్కి ఒక రేటుకి వీళ్ళు ఇచ్చేసి వీళ్ళు మళ్ళీ వీళ్ళ మార్జిన్ వీళ్ళు పెట్టుకొని అసలు వాళ్ళకి అందిస్తారు. అసలు పెడ్లర్స్ ఎవరు అంటే ఆ సౌత్ ఆఫ్రికా వాళ్ళు కాదు పెడ్లర్స్, మేనేజర్లే ఉంటారు. మేనేజర్లే పెడ్లర్స్. ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా అలాగే వాడారా వీళ్ళు? అమ్మాయి అదే అంటుంది, నిజాలు అన్నీ బయటకు వస్తాయి, నన్ను ఇరికించిర్రు. అమ్మాయి చెప్తుంది, నన్ను ఇరికించిర్రు, నిజాలు బయటకు వస్తాయనే మాట కూడా చెప్తుంది. ఇంకో మాట కూడా చెప్పింది, మేము ఇన్నేళ్ల నుంచి కలిసి ఉంటున్నాం అనేసి ఆయన మేనేజరు రాజా రవీంద్రకు తెలుసు. తర్వాత ఆయన కో ఆర్టిస్టులు కొంతమంది వచ్చిపోయేవాళ్ళు అనేసి హీరోకి సంబంధించిన వితికా షేరు, వరుణ్ సందేశ్ ఇట్లాంటి వాళ్ళకు కూడా తెలుసు. బట్ ఇప్పుడు ఎవరు ఫోన్ చేసినా కూడా అందరూ నన్ను బ్లాక్ లిస్ట్లో పెట్టారు. అవును, దానికి రాజ్ తరుణ్ ఏం చెప్తున్నాడు, అందరికీ ఫోనులు చేసి నా గురించి చెడ్డగా మాట్లాడింది, నన్ను బద్నాం చేసింది అన్నట్టు మాట్లాడుతున్నాడు, అందరితోనూ మాట్లాడుతుంది అని చెప్తున్నాడు. అసలు ఇక్కడ దాకా ఎందుకు తెచ్చుకున్నారు మీ ఇద్దరు? దీనిలో ఆ అమ్మాయి ఒక్కటే తెచ్చుకుంది అని అన్నాను. ఇద్దరూ కారణమే. ఒక అమ్మాయి సహజీవనానికి ఒప్పుకుంది, పోనీ ఆ అమ్మాయిదే తప్పు అనుకుందాం, సహజీవనానికి ఎందుకు ఒప్పుకుంది అని అనుకుందాం. మరి నీ బుద్ధి ఏమైంది? సరే అతను సహజీవనం అంటున్నాడు, నీ బుద్ధి ఏమైంది? ఇప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే, మహానుభావులకి సహజీవనానికి ఒప్పుకున్న అమ్మాయి వచ్చి నాతో ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయిని ఏ రోజైనా నేను వదులుచుకోగలను. ఈ క్యారెక్టర్ గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేయటానికి వాళ్ళకున్న ఆయుధం ఏంటి అంటే, నాతో పెళ్ళికి ముందు ఉండటానికి వచ్చింది కదా, ఇలా వచ్చిన అమ్మాయి మంచి అమ్మాయి ఎలా అవుతుంది? నాకు మళ్ళీ నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు ఫ్రెష్గా కన్యే కావాలి. చాలామంది కన్వీనియంట్గా మాట్లాడారు. అంటే మంచిది కాదు, అందుకే వద్దనుకుంటున్నా. వాడికి నచ్చిన రోజులు మంచిది, నచ్చని రోజు మంచిది కాదు. ఇప్పుడు ఈ అమ్మాయి నిజంగానే డ్రగ్స్ బిజినెస్ చేసి వీడిని పోషించిందా, వీడికి డబ్బులు పెట్టిందా, అది కూడా పాయింటే. అలాంటి పనికి ఏదో ఆ అమ్మాయి ఇప్పుడు దొరికింది కాబట్టి, పోలీసుల దృష్టిలో ఉంది కాబట్టి, ఆ అమ్మాయి దగ్గర నుంచి ఇంకా బిజినెస్ ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి. అతను ఇంకో మాట కూడా అన్నాడు మేడం, ఏంటి చెప్పాలా, ఎప్పుడైతే ఆమె డ్రగ్స్ కేసులో ఇరుక్కుందో నాకు ఈ హెడేక్ ఎందుకు అనుకున్నాను, తీసుకుంటుంటే తెలుసు నీకు ఇవాళ డ్రగ్స్ తీసుకుంటుందనేసి ఆ అమ్మాయి కేసు పెట్టి బయటకు వస్తే కానీ తెలియలేదు, నీకు ఆ బాధ్యత లేదా, పదే అనడం వల్ల అక్కడే డౌట్ వస్తుంది. అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే, డ్రగ్స్ ఒక పెద్ద చాలా తప్పు పని, ఆ తప్పు పని చేసింది కాబట్టి ఆమె పెద్ద గీత కింద తన చిన్న గీత చిన్నదైపోద్ది అని అనుకుంటున్నాడు.
తను చేసిన తప్పు చాలా చిన్నదైపోతుంది అనుకుంటున్నాడు. ఆమె చేసింది పెద్ద తప్పు కదా మరి, డ్రగ్స్ విషయం. అందుకని తను ఆమె జీవితంలో నుంచి వెళ్ళిపోవడం అనేది చిన్న గీతలాగా ఇట్లా ఉండే చేసారు కదా. అదే కదా మరి ఆ లాజిక్ మరి రేపు పోలీసుల ముందు ఏం చెప్తాడో చూడాలి. ఆ మధ్య ఎప్పుడో కూడా ఒకసారి ఒక ర్యాష్ డ్రైవింగ్ విషయంలో కూడా దొరికాడు అతను. అప్పుడు ఈ అమ్మాయి కారులో ఉంది, లావణ్య కారులో ఉంది. అప్పుడు ఈ అమ్మాయి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినప్పుడు కూడా ఆ అమ్మాయి అతని గర్ల్ ఫ్రెండు, ఆ ఫియాన్సీ ఇవన్నీ అంటే పెళ్లి చేసుకోబోతున్నా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు, ఇట్లాంటి వార్తలు వస్తే కూడా చాలా తెలివిగా రాజా రవీంద్ర ఖండించాడు తప్పితే అప్పుడు పెద్ద రాజ్ తరుణ్ మాట్లాడింది కూడా లేదు. ఇప్పుడు చూడబోతే ఏంటి అంటే ఆ అమ్మాయిని అడ్డు తొలగించుకుంటానికే ఆ అమ్మాయిని పోలీసులకు పట్టించాడా? మేబీ అది కూడా ఎందుకు చాలా పెద్ద స్కెచ్చే కనిపిస్తుంది. పెద్ద స్కెచ్చే కనిపిస్తుంది. ఆ అమ్మాయిని వదిలించుకోవటానికి మామూలుగా అయితే ఈ అమ్మాయి వదిలేలాగా కనపడట్లేదు. ఈ కారణంతో వదిలించుకోవచ్చు, అప్పుడు తనను ఎవరు ఏమీ అనరు అనే ఉద్దేశంతో. కానీ అసలు ఇప్పుడు ఆమె ఇంట్లో డ్రగ్స్ తీసుకుంటుంది అని తెలుసు. ఆమె డ్రగ్స్ దందాలో నీకు సంబంధం లేదని కానీ, నీకు వాటా లేదని కానీ ఎలా అంటావు నువ్వు? పైగా నీ ఇంటిని దానికి వాడావు అంటే నీ ఇంట్లోనే తీసుకుంటుందని చెప్పినా ఒప్పుకున్నావు కదా. ఎందుకంటే నా ఇంట్లో నుంచి నేను పొమ్మని లేదు, ఎందుకంటే ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఏదైనా కూడా నా సినిమాలు ఆగిపోతా, నా ఇంట్లోనే ఉంటుంది, నాకు హ్యూమన్ బీయింగ్ ఉంది, ఆమె నా ఇంట్లోనే ఉండమన్నాను అన్నావు. నీ విల్లాలోనే ఉంటుంది కదా, మరి నీ విల్లాలోనే తీసుకుంది, నీ విల్లాలోనే అరెస్ట్ అయ్యింది. ఎందుకు నాకు ఇక్కడ ఈ 17 నుంచి ఆమె మీద మాకు సెక్సువల్ రిలేషన్ 17th నుంచి లేదని చెప్తున్నారు. ఎప్పుడు 2017 నుంచి, అంటే దాదాపుగా ఇన్ని సంవత్సరాల నుంచి ఆయనకు మైండ్లో ఉంది ఏ రకంగా అంటే ఆమెని నాట్ ఈవెన్ ద పర్సనల్గా కాదు బిజినెస్ పరంగా కూడా వాడి ఇంక ఇప్పుడు వద్దు అనుకొని రకరకాల స్కెచ్లు వేశారా అనే డౌట్ కూడా చాలా మందికి వస్తుంది. అంటే ఇప్పుడు రాజ్ తరుణ్కి కనీస పరిజ్ఞానం లేనట్లుందండి చట్టాల పట్ల. ఏంటి అంటే ఇప్పుడు ఒకరి ఇల్లు ఉంది, నీకు తెలిసినా తెలియకపోయినా ఒక ప్రాస్టిట్యూషన్కి హోమ్కి వాడాలి అనుకునే ఇంటెన్షన్తో వచ్చి రెంట్కి తీసుకున్నారనుకోండి, ఇంటి ఓనర్ పనిష్బుల్, ఆయన తిరగాలి కోర్టు చుట్టూ. అది మా తెలియదేమో ఈ అబ్బాయికి. ఇప్పుడు అదే అవుద్ది. నీ ఇంటినే కదా అమ్మాయి వాడింది అన్నప్పుడు నీ సహకారం లేకోకుండా పోనీ నువ్వు తీసుకోలేదు, నేను నమ్ముతాను తీసుకోలేదని, చట్టం కూడా నమ్ముతుంది. నేను కావాలంటే గోల్డ్ ఇస్తా, నేను కావాలంటే జుట్టు ఇస్తా, నా బ్లడ్ ఇస్తా, అన్నీ ఇచ్చేస్తా అని చెప్తున్నావు కదా. పోనీ నువ్వు తీసుకోకపోయి ఉండొచ్చు, నీ ఇంట్లో తీసుకుంటుంది అని నువ్వే చెప్పావు మీడియా. అయితే అమ్మాయితో డ్రగ్స్ బిజినెస్ చేయించారా? మీరు చేయించారా? నీ ఇంటిని దానికి వాడారా? అప్పుడు నువ్వు కూడా పనిష్ అవుతావు కదా. ఆ ఫ్రెండ్స్ ఎవరన్నా కూడా ఇక్కడ కార్నర్ చేయాలి కదా. నేను వద్దని చెప్పాను, వాళ్ళందరూ కలిసి తీసుకుంటుంటే ఇది కూడా చెప్పాడు. మరి ఇప్పుడు వాళ్ళందరినీ కార్నర్ చేయాలి కదా, వాళ్ళందరినీ తీసుకురావాలి బయట. సో ఈ కేసు చాలా డిఫరెంట్గా ఉంది మేడం. జనరల్గా నాకు సంబంధం లేదు మేము అని చెప్పడం వేరు, నాకు ఈ అమ్మాయి వద్దని చెప్పడం వేరు, ఈ అమ్మాయిని జస్ట్ వేరేలాగా చూసినాని చెప్పడం వేరు. ఈ కేసు ఇక్కడే తిరుగుతుంది, ఈ కరెక్ట్ పాయింట్లో తిరిగింది. ఆ అమ్మాయి కూడా ధైర్యంతో వచ్చి అంటే ఇంత జరుగుతుంది, నేను వీళ్ళ కోసం ఇంత చేస్తే అతను వెళ్ళిపోయి 3 months అయిందట. 3 months ఇంటికి రావట్లేదట. రిమైనింగ్ మళ్ళీ వాళ్ళ ఏవైతే డాగ్స్ అవన్నీ చూసుకోవడానికంటే అమ్మాయి వాళ్ళ తమ్ముడే చూసుకుంటాడట మొత్తం. మళ్ళీ దాన్ని కూడా ఒప్పుకుంటున్నాడు. అమ్మాయి కూడా ఒప్పుకుంటుంది, నాకు డబ్బులు ఇచ్చి మంత్లీ మెయింటెనెన్స్ తనే చూసుకునేవాడని చెప్తుంది. ఈయన ఒప్పుకుంటున్నాడు. మరి ఇంత జరిగి మీరు ఎందుకు దాని చుట్టే కథ తిప్పారంటే నాకు తెలిసి ఈ అమ్మాయి ఇంత చేసి నన్ను ఇంత వాడుకొని ఈ రకంగా నన్ను ఈ కేసులో అమ్మాయి చెప్తుంది ఈ నిజాలు బయటకు వస్తాయి, నన్ను ఇరికించారు అంటుంది. పైగా ఇప్పుడు ఎవరైతే కొత్త హీరోయిన్ ఉందో హీరోయిన్ తమ్ముడి మీద కూడా ఆమె ఎలిగేషన్ చేస్తుంది. అవును, వాళ్ళందరూ కూడా ఇతనికి సపోర్ట్గా ఉన్నారు. ఇదేందో కదా ఈ వైపరీత్యం. మరి అంతే కదా, వాళ్ళు సపోర్ట్గా ఉండక ఎలా ఉంటారు? మరి ఇప్పుడు లడ్డూ లాంటి పిల్లోడు దొరుకుతున్నాడు కదా, కానీ క్యారెక్టర్ తెలుస్తుంది కదా. ఇవాళ క్యారెక్టర్తో పని లేదండి. రేపు ఇప్పుడు 12 ఏళ్ళు ఉన్న అమ్మాయిని ఏదో రకంగా వదిలించుకోవాలంటే ఇంత లీగాలిటీ ఉన్నా కూడా అతన్ని వదిలించుకోవాలనుకున్నాడంటే రేపు ఆ అమ్మాయిని మాత్రం ట్రావెల్ అయితే సేమ్ నాకు అదే గుర్తొస్తుంది. మళ్ళీ అటుపోతే ఇటుపోతే అంతే కదా. ఈ మధ్యలో వింటున్నాం కదా, అంటే వద్దనుకున్నాం కానీ వాళ్ళిద్దరి మధ్యలో కూడా మనస్పర్ధలు వచ్చాయి అనేది. ఎందుకంటే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నరేష్ విషయంలో కూడా ఒక చర్చ జరుగుతుంది. ఈ మధ్యలో అంతకుముందు బాగా రాసుకొని పూసుకొని తిరిగారు కానీ ఈ మధ్యలో వద్దంటే వీడియోలు రిలీజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ ప్రస్తావన రావట్లేదు. కొన్ని వెబ్సైట్లలో మాత్రం ఆల్రెడీ ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు వచ్చాయి అనేసి ఒక చర్చ జరుగుతుంది. అసలు ఆమె ఉందా లేదా అని కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళవన్నీ కూడా ఒక
ఒక సెక్టార్లో నడుస్తున్నాయేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఒకటండి, కాలం మారింది కాబట్టి ఈ మారిన కాలంలో వచ్చిన అవకాశాలను బట్టి జీవితాలను కూడా మార్చుకోవాలనుకుంటున్నారు. మార్చుకోండి, తప్పులేదు. ఒక పాజిటివ్ వేలో, ఒక ఆరోగ్యకరంగా మార్చుకోండి మీరు. అంతేగాని సహజీవనానికి అమ్మాయి ఒప్పుకుంది కాబట్టి నేను 4 రోజులు సహజీవనం చేస్తాను, 5వ రోజు నచ్చలేదని వదిలేసేస్తాను, మళ్ళీ 6వ రోజు నేను మళ్ళీ ఫ్రెష్గా ఇంకో పెళ్లి చేసుకుంటాను అంటే మటుకు ఒక ఎఫ్ఐఆర్ కాపీ అదే అప్పట్లోనే ఎఫ్ఐఆర్ అయింది, తన్నే చేసుకుంటాను అనేసి ఒకటి బయట పెట్టాడు కదా, ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు అది? అదే కదా, ఏ రకంగా చూసినా రాజ్ తరుణ్ దీని నుంచి తప్పుకోలేడండి. అన్లెస్ అంటిల్ సినిమా పెద్దలు ఏమైనా సరే, అసలు ఇప్పుడు ఈ రకంగా అయినా సరే, ఈ కేసు దృష్ట్యా అయినా మన సీఎం కూడా చాలా డ్రగ్స్ మీద ఉక్కుపాదం అని చెప్తున్నారు కదా, ఉక్కుపాదం మోపదలుచుకుంటే కనుక ఈ కేసు కూడా ఒక లీడ్ ఇస్తుంది. ఇది పట్టుకుంటే డొంక కదిలేటట్టుగానే ఉంది, తీగ లాగితే డొంక కదులుతుంది. గవర్నమెంట్ కూడా మంచి అవకాశం. నిజంగా అండి, గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, మద్యం కావచ్చు, ఈ మూడిటి వల్ల కుటుంబాల్లో ఎంత హింస పెరుగుతుందో సమాజంలో కూడా అంత హింస పెరుగుతుంది. మొన్న హేమకు సంబంధించిన కేసు కూడా ఇక్కడైతే మళ్ళీ లోపట్నే డబ్బులు తీసుకొని మాఫియా అయిపోయేదేమో, కానీ అది బెంగళూరులో కాబట్టి బయటపడింది మేడం. బయటపడింది, లేకపోతే బయటపడేది కాదు. ఎంతమందిని అరెస్ట్ చేసిరు చెప్పిడా? ఎంతమంది వెంట్రుకలు తీసుకొని గోలు తీసుకొని పలానా వాళ్ళకు పాజిటివ్ వచ్చిందని ఏ పోలీసులను బయట పెట్టిరా? అస్సలు పెట్టలేదు. అసలు ఇవన్నీ కూడా కాదండి, గంజాయి వల్ల ఇవాళ సమాజంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో ఒక్కసారి కళ్ళు తెరిచి చూడాలి ఎవరైనా సరే. ఇవాళ చూడండి, 13 ఏళ్ల అమ్మాయిని 10 మంది కుర్రాళ్ళు కలిసి ఆ అమ్మాయికి గంజాయి ఇచ్చి, వాళ్ళు గంజాయి తీసుకొని ఆ అమ్మాయిని మీద అత్యాచారం చేస్తే ఇప్పుడు అమ్మాయి గర్భవతి, 5 నెలల గర్భవతి అయితే ఆ అమ్మాయి గర్భం తీసేయాలి, టెర్మినేట్ చేయాలి అంటే గనక కోర్టు పర్మిషన్ కావాలి. మైనర్ గర్ల్ అయితే గనక ఇప్పుడు కోర్టు పర్మిషన్ కోసం 4 రోజుల నుంచి కాళ్ళు అరిగేటట్లు లాయర్ తిరిగి ఈ రోజు వచ్చింది ఆర్డర్ ఆమె టెర్మినేట్ చేయమని చెప్పి. ప్రెగ్నెన్సీ ఇంత చేసి 13 ఏళ్ల పిల్ల అండి. ఆ పిల్ల ఈ రేపు 13వ తారీఖు 13వ సంవత్సరం వస్తుంది. ఆ అమ్మాయి ఆధార్ కార్డు ప్రకారం తండ్రి లేడు, వాడు తాగి చచ్చాడంట వెధవ. వాడు చచ్చిపోయాడు, 3 ఆడపిల్లల్ని కని చచ్చాడు వాడు. ఇప్పుడు ఆ ఒంటరి తల్లి ఆ పిల్లల్ని పెంచుకుంటుంది. ఇప్పుడు జడ్జి అడుగుతున్నాడు చాలా తెలివిగా, పాపకి 4 ఏళ్ల గర్భం వస్తే 4 నెలల గర్భం 5 నెలల గర్భం వస్తే ఆ తల్లి ఎట్లా గమనించలేదు? మళ్ళీ తిరిగి చూడండి, మహిళ దగ్గరికే వచ్చి ఆగుతుంది. అంటే పిల్లల బాధ్యత తల్లిదే. అంతే కదా, అదే క్వశ్చన్ అంటారు ఎవరైనా కూడా, తల్లి చూడలేదా అని. అంతేగాని ఈ 10 మంది పిల్లల్ని, బాధ్యత లేని పిల్లల్ని కన్న తల్లిదండ్రుల గురించి, పెంచిన పెంపకం గురించి, తల్లిదండ్రుల గురించి మాట్లాడట్లేదు. అసలు కారణం ఆ అమ్మాయి ఏమన్నా సూర్యుడిని ప్రార్థించి గర్భిణీ తెచ్చుకుందా? కాదు కదా, దానికి 10 మంది పిల్లలు కారణం కదా. దానిలో మైనర్ చిల్డ్రన్ ఉన్నారు, మేజర్ చిల్డ్రన్ ఉన్నారు కదా. కానీ ఆ క్వశ్చన్ వేయడం అనేది బాధాకరమైన విషయం. ఇప్పుడు మీరు వేసిన ప్రశ్న బాగానే ఉంది, పోనీ నేను కూడా ఒప్పుకుంటా. అసలు ఈ 10 మంది పిల్లలు ఇలా చేస్తున్నారు అని ఆ తల్లిదండ్రులను ఎందుకు క్వశ్చన్ చేయరు వీళ్ళు? ఈ తల్లినే ఎందుకు క్వశ్చన్ చేస్తారు? హైదరాబాద్ అండి, నేరేడ్మెట్ పిఎస్ జరిగింది. వెలుగులోకి వచ్చినాయి ఇట్లున్నాయంటే వెలుగులోకి రాని ఎన్ని ఉన్నాయి ఇంకా? మరి 4 ఏళ్ల చిన్నారి ఇప్పుడు దిల్షుక్ నగర్లో జరిగింది. ఇలా చైన్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటే అసలు సమాజంలో మహిళకి భద్రత ఉందా? అసలు ఏ ధైర్యంతో మహిళ ఉంటుంది చెప్పండి? వాళ్ళు టార్గెట్ చేసుకునేది కూడా ఒంటరి మహిళల పిల్లలు ఎవరున్నారు? వాళ్ళైతే నోరు ఎత్తలేరు, మాట్లాడలేరు. ఎందుకు మేడం, మొన్న కూడా కడప నుంచి ఒక అమ్మాయి బతకడానికి వస్తే ఆ జేఎస్ఆర్ సన్ సిటీ రియల్ ఎస్టేట్ దాంట్లో ఏం పోయే కాలం చెప్పండి? ఏం పోయే కాలము? బతకనివ్వరా ఇంకా ఆడోళ్ళని? అంటే అశక్తులు ఏదైనా ఇది అవుతుందని అంటే ఇది. ఈ కేసు ఇప్పుడు ఎక్కడి వరకు తిరగొచ్చు అంటే ఏది? ఇప్పుడు ఈ రాజ్ తరుణ్ కేసు అనేది ఇప్పుడు మనం ఎందుకు గంజాయిని పట్టుకొచ్చామంటే, ఇప్పుడు లో ప్రొఫైల్లో గంజాయి, హై ప్రొఫైల్లో డ్రగ్స్, అందుకే ఈ రెండింటికి మంచి లింక్ ఉంది. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు లిక్కర్ తీసుకుంటారు, ఓకే. ఇప్పుడు ఈ హై ప్రొఫైల్ వాళ్ళు ఈ డ్రగ్స్ దందాని చేస్తున్నారు అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఇప్పుడు దొరికింది కేసు, ఈ ముడులు విప్పండి.
దీనిలో ఇంకా ఏమీ ఆలోచించడానికి లేదు. యువత 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 అని చాలా క్లూ ఇచ్చారు. ఒకవేళ ముందుకు వచ్చేస్తే మంచి క్లూ ఇచ్చింది. ఆ అమ్మాయి జీవితం సంగతి పక్కన పెడితే వ్యవస్థ బాగుపడుతుంది. ఈ కేసు ద్వారా అయినా సరే తీగ లాగితే డొంక కదిలి. అయితే ఒకటి జరుగుతుంది, మీరు అన్నారు కదా ఇవి హై ప్రొఫైల్ కేసులు. ఎందుకంటే రాజ్ తరుణ్ కాబట్టి సినిమా వాళ్ళు ఒకవేళ సినిమాను ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే దీన్ని మళ్ళీ మసిపూసి మారడికాయ చేసే అవకాశం ఉంటుంది. 2 రోజులు అయితే కేసు ఉంటుందా లేదా తెలియదు. ఆ అమ్మాయికి ఎవరన్నా కనీసంగా బాసటగా సపోర్ట్గా అడిగితే వెళ్ళే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారా? ఎందుకుంటారు? ఇంకొకటి మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. కర్ణాటకలో దర్శన్ కేసు జరిగింది కదా. అవును. తన ఆమె కూడా వాళ్ళ వైఫ్ కాదటగా పవిత్ర గౌడ్ కాదు. అయితే ఇప్పుడు కేసు ఎలా పెట్టారో తెలుసా? మరి సినిమా పెద్దల జోక్యమో లేకపోతే దర్శన్ బాగా తినిపించాడో తెలియదు కానీ ఏవన్నా పవిత్ర గౌడ్ ఏటు దర్శన్. ఎందుకంటే ఇప్పుడు దర్శన్ కనుక వెళ్ళి జైల్లో కూర్చుంటే సినిమాలు ఆగిపోతాయి, ఎవ్వరి వ్యాపారాలు దెబ్బతినకూడదు, ఎవ్వరి పేర్లు బయటికి రాకూడదు, వీళ్ళ పరువులు వీళ్ళ అన్ని వీళ్ళ అంతస్తులు అన్నీ అలాగే ఉండాలి, ఆడవాళ్ళు బలైపోవాలి. నేనేమి పవిత్ర గౌడ్ని సపోర్ట్ చేస్తున్నాను కదా. ఇప్పుడు పవిత్ర గౌడ్ని పెట్టారు కదా, ఇప్పుడు ఆమె కోసం చేశాడు అంటున్నారు. ఆమె కోసం చేసినంత మాత్రాన ఆమె ఏమన్నా ఎట్లా అవుతుంది? అసలు నువ్వు అతన్ని ఆ ఊరి నుంచి ఈమె చెప్పింది, అతను నాకు అసభ్యకరమైన మెసేజ్లు పెడుతున్నాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నన్ను టార్గెట్ చేశాడు, నేను బాధపడ్డాను, మనస్తాపం చెందాను, ఇవన్నీ నీకు చెప్పింది కరెక్టే. నీ బుద్ధి ఏమైంది? అసలు నీ బుద్ధి సరైందైతే ఈ విషయం ఇక్కడ దాకా ఎందుకు వచ్చేది? ఆ సౌకాళ్ళ అభిమాని ఎందుకు అంత అభిమానం పెంచుకుని ఇట్లా ఇలా చేస్తాడు? ఇది కదా అసలు ప్రశ్న. అంటే ఎడిదిరిగి ఎట్టొచ్చినా ఇందాక జడ్జి కూతురికి గర్భిణీ వస్తే నీకెట్లా తెలియలేదు అని అడిగినట్లే ఇప్పుడు ఇదంతా మళ్ళీ పవిత్ర గౌడ్ మెడకి ఆమెను ఏమన్నా చేయడం. మీరు అసలు మీకున్న రెమెడీ ఏంటి చెప్పండి? ఇలా ఒకళ్ళు అసభ్యకరంగా మెసేజ్లు పెడుతున్నారు అని తెలియగానే మీరు చేయాల్సింది ఏంటి? సైబర్ క్రైమ్స్లో కంప్లైంట్ ఇవ్వాలి. సైబర్ క్రైమ్స్లో కంప్లైంట్ ఇవ్వడానికి నువ్వు భార్య ఉండగా ఆమె నా గాలికి వదిలేసేసి ఈమెతో సహజీవనం చేస్తున్నావు, ఈమెమో నేను పెళ్లి చేసుకున్నాను నా భర్త అని చెప్పి సోషల్ మీడియా అంతా పెట్టుకున్నది. అందుకేగా మీరు అసలు సైబర్ క్రైమ్ దగ్గరికి వెళ్ళండి. ఎల్లుంటే గనక మీ చేతికి మట్టి అంటకుండా వాడిని జైల్లో పెట్టించేవాళ్ళుగా. మీరెక్కడ ఇరుక్కుంటారోనని చెప్పి వాడిని చంపారు, అయినా ఇరుక్కున్నారు. కానీ ఇప్పుడు ఈ కేసు మరి ఏం చేస్తారు? ఎందుకంటే ఇతను కూడా సినిమాలు ఉన్నాయి కాబట్టి అక్కడ అమ్మాయిని బలి చేసే ప్రయత్నమే చేస్తారేమో అనేసి. అమ్మాయినే బలి చేస్తారు నేను అనేది అదే. అందుకే నేను మీకు ఆ ఎగ్జాంపుల్ చెప్పింది కూడా అందుకే. ఆ అమ్మాయినే బలి చేయడానికే వీళ్ళ ఉద్దేశం. అయితే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే ఆ అమ్మాయి ఎలాగూ బయటకు వచ్చింది, ఇంక ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గర పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. కానీ అమ్మాయి నిలబడాలి ఈ కేసులో. నిలబెడితే ఈ డ్రగ్స్ దందా బయటకు వస్తుంది. రాజ్ తరుణ్ లాగా ఇంకొకళ్ళు చేయకుండాను బుద్ధి చెప్పింది అవుతుంది. ఇప్పుడు మీకు గుర్తొస్తుందా న్యాయం కావాలి సినిమా? ఒకప్పుడు పాత రోజుల్లో చిరంజీవి రాధిక, మా చిన్నప్పుడు వచ్చింది రండి, మీకేం తెలుస్తుంది? ఆ సినిమా ఇంతే, ఫైట్ చేస్తుంది. ఎవరు? రాధిక ఫైట్ చేస్తుంది. చిరంజీవి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ అమ్మాయిని గర్భవతిని చేస్తే నేను పెళ్లి చేసుకొని పొమ్మంటాడు. ఎవరు? చిరంజీవి చేసుకొని పొమ్మంటే అప్పుడు ఈ అమ్మాయి ఎలుగెత్తి తన సమస్య గురించి చెప్పుకుంటే శారద ముందుకొచ్చి కేసు చేసి, లింక్ ఎలా ఉందంటే సినిమా కాబట్టి లింకులు బాగానే ఉంటాయి, నిజ జీవితాలు అంత లింకులు పెట్టడం కుదరదు. ఈ శారదను కూడా ఈ విధంగానే చిరంజీవి తండ్రి జగ్గయ్య మోసం చేశాడు. సినిమా కాబట్టి సినిమాటిక్గా చేశారు. కానీ ఏది ఏమైనా అక్కడ చెప్పింది ఏంటి అంటే ఇలా మోసం చేసిన వాళ్ళు నిలబడడానికి ఏంటంటే ఆమెకు ఒక సపోర్ట్ కావాలి, ఒక ఇది కావాలి, అంత ఈజీ కాదు కదా. సపోర్ట్ కావాలి. నిజాలు బయటికి రావాలంటే ఎవరైనా సపోర్ట్ వస్తే అసలు ఏంది వాస్తవం. ఇప్పుడు ఇంకొక దురదృష్టం ఏంటో చెప్పమంటారా? ఇలా సపోర్ట్ చేద్దామని చూస్తే వీళ్ళు సగం దారిలో తప్పుకుంటారు. ఇప్పుడు యాక్టివిస్టులు బలైపోతారు. ఇప్పుడు శ్రీరెడ్డి విషయంలో సంధ్య, సజయ, దేవి మాలాంటి వాళ్ళు బలైపోలా? ఇలాంటి శ్రీరెడ్డిగా మీరు సపోర్ట్ ఇచ్చారని అన్నారు.
ఇప్పుడు ఏదైనా అమ్మాయికి సెటిల్మెంట్ కనుక కూర్చోబెట్టి ఇప్పుడు నీకు సెటిల్మెంట్ చేస్తాం సైలెంట్ అయిపో అంటే ఇక సైలెంట్ అమ్మాయి- అయిపోద్ది. ఈలోపు మేము ఎందుకంటే అమ్మాయి నెలకు అంటే ఇప్పుడు 20,000 పంపించమన్నది నేను పంపించలేదు అనింది కదా, అమ్మాయి ఫైనాన్షియల్గా ఎట్లుందో తెలియదు. ఈ ఫైనాన్షియల్ స్టేటస్లో ఏముంది నీకు ఇంతో కొంత ఇస్తాం సైలెంట్ అయిపోయి అది కంప్లైంట్ వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అది కూడా వాస్తవం. కానీ ఇక్కడ సరే వాళ్ళ వ్యక్తిగత విషయం అయితే పట్టించుకోకుండా వెళ్ళే, కానీ ఇక్కడ ఒక కీలక అంశం ఒక పాయింట్ ఉంది కాబట్టి దాని గురించి కొంత స్ట్రెస్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని గురించి మా తెలంగాణ గవర్నమెంట్ కూడా సీరియస్ తీసుకోవాలి. ఆమె డ్రగ్స్ వాడితే ఆమె బాధితురాలు కావచ్చు, కానీ డ్రగ్స్ ఉండాల్సిన అమౌంట్ కంటే ఎక్కువ డ్రగ్స్ ఉన్నాయి, వాటిని ఆమె పెడ్లర్గా ఉంది అంటే అది 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 కేసు అవుతుంది. కానీ నిజంగా చెప్పాలంటే మేడం, అంటే నేను చెప్తున్నాను సరే ఏమని అనుకునేది, ఆమె డ్రగ్స్ తీసుకునేంత లావిష్ పరిస్థితి సరే అమ్ముతా ఏమన్నా అయింది, కానీ మొత్తానికి ఏదో తిప్పిరి చక్ర అన్నాడు. అంటే ఇప్పుడు ఒకటండి, అసలు ఎవరైతే పెడ్లర్స్ అవుతారు అంటే డ్రగ్స్ని తెచ్చుకోవడం కోసమే, వీళ్ళ చేతికి డ్రగ్స్ కొనుక్కోలేని పరిస్థితికి వచ్చినప్పుడే వీళ్ళు పెడ్లర్స్గా మారుతారు. దాని వెనకాల రాస్తారు లేడని కూడా ఎందుకు అనుకోవాలి? ఎందుకు నేనదే అంటున్నా. ఇప్పుడు ఇంత ప్రతివాదంగా నాకేమో కోపం వస్తుంది, కానీ ఇంత కబుర్లు చెప్తున్నాడే వచ్చేసి అన్ని తడబడుకుంటూ ఇవాళ ఎవరు ఏంటి అనేది ఖచ్చితంగా ఈ కేసును గట్టిగా స్ట్రెస్ చేసి ఇది మీడియా కూడా వదిలిపెట్టకుండా ఉంటే అసలు విషయం ఏందనంటే మిగతా డ్రగ్స్ అన్నిటికి కూడా ఒక లింక్ ఉంది. ఇప్పుడు ఇది లాగితే మొత్తము ఏడుంది ఏను కుంభస్థలం అంటే లాక్కుంటూ పోతుంటే చేతికి ఇచ్చిరు ఇప్పుడు వీళ్ళ అవకాశాన్ని. అవును, మంచి అవకాశం దొరికింది. అవకాశాన్ని వదిలితే మేనేజ్ చేసినట్టే. ఇప్పుడున్న ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఈ డ్రగ్స్ నార్కోటిక్స్ వీటికి సంబంధించి ఆయన మంచి ఆఫీసరు, మంచి పేరున్న ఆఫీసరు. ఆయన అసలు ఎవ్వరు ఆయన కొనలేరు. ఆయన తలుచుకుంటే మటుకు చాలా లీడ్స్ దొరుకుతాయి. హైదరాబాద్కి డ్రగ్స్ని కట్టడి చేయగలిగిన పరిస్థితి అయితే మటుకు ఈ కేసు ద్వారా వస్తుందని నేను నమ్ముతున్నాను. సినిమా వాళ్ళకైతే వీళ్ళ చుట్టే తిరుగుతుండే కదా వరకు. సో కాబట్టి ఇది పట్టుకుంటే అంటే ఒక్క సినిమా వాళ్ళనే కాదండి, అంటే బాగా ఉన్న వాళ్ళు అలాగే రాజకీయ నాయకులు పిల్లలు అందరూ ఉన్నారు దీంట్లో. ఇప్పుడు ఒక రకంగా పబ్స్ దగ్గర స్నిప్పర్ డాగ్స్ని పెట్టి పబ్స్లో డ్రగ్స్ లేకోకుండా ఒక పని అయితే నడుస్తుంది. మరి అది దాన్ని ఇంకొంచెం వేగవంతం చేయాలి, టైమింగ్స్ తగ్గించాలి. ఇప్పుడు పబ్బు మీద ఆదాయం వస్తుంది, గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తుంది అని చూడకుండా ఇలాంటి ఆదాయం లేకపోయినా పర్వాలేదు ప్రభుత్వానికి చాలా వరకు పబ్స్ని మట్టుకు తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ విషయం మనం చూస్తే హైదరాబాద్లో పబ్స్ మనకి 12 వరకు ఆఖరికి 1 వరకు కూడా ఉంటుంది. ఫుడ్ సెంటర్స్ ఏమైనా ఉంటాయి కదా, ఓన్లీ ఫుడ్డే. ఆ ఫుడ్ సెంటర్స్ని మాత్రము ఈ లోకల్ ఉంటారు కదా కానిస్టేబుల్స్ వాళ్ళు ఏఎస్ఐలు పోయి వాళ్ళని పట్టుకొచ్చి అరెస్ట్ చేసి లోపటేస్తుంటారు. కానీ ఇదే పబ్లిక్ పోయి అరెస్ట్ చేసి లోపటేయగలుగుతారు. వాళ్ళు చక్కగా వాళ్ళకి వాళ్ళ వాటాలు వాళ్ళకి వస్తుంటే అది ఎవరి వాటాలు వాళ్ళకి పొద్దున్న అలా పనిచేసిన వాళ్ళని తీసుకుపోతారు, పొద్దున్నే సెటిల్మెంట్ చేసుకుంటారు, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇసి పెడతారు. ఈ వ్యవస్థ మారినంత కాలం ఇక్కడ మాత్రం ఈ కేసు అవినీతి బాగా దందా నడుస్తుంది. వాళ్ళు ఎంత దందా చేస్తున్నారో వీళ్ళు కూడా అంతే దందా చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి వ్యాపారాలు నడవటానికి రాజకీయ నాయకుల అండ, పోలీసుల అండ, డెఫినెట్గా బడాబాబుల అండ లేకుండా ఈ దందా నడవదు. ఇక్కడ మట్టుకు సరిగా ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే మనం కాశీ మజిలీ కథలు చెప్పుకుంటూ ఉంటాం. కరెక్టే. చూడాలి మరి ఇది ఎంతవరకు వస్తానో. దీన్ని మళ్ళీ స్ట్రెస్ చేస్తూ ఉంటే కనీసంగా మేనేజ్ అవ్వకుండా ఉంటుందేమో. మరి అమ్మాయికి న్యాయం జరుగుతుందా, అమ్మాయి గట్టిగా నిలబడుతుందా, అమ్మాయికి సపోర్టర్స్ ఎవరు వస్తారనేది మాత్రం లెట్ us వెయిట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.